అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధా బై రమ. 'నీతో చుంబనమే' 50 భాగం. రచయిత సునందారాం గారు. మరి రూపీ ఎవరో సిద్ధు తెలుసుకుంటాడా? అసలు రూపీకి, సిద్ధుకి సంబంధం ఏంటి? మధు ఎక్కడుందో సిద్ధు కనుక్కుంటాడా? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. ఇంతలో అక్కడికొచ్చిన కుర్రాడు, "ఓ ముసలయ్య, మీకోసం రూపీ ఇదిగో ఇవి పంపింది" అని వారి చేతిలో ఊలుతో అల్లిన స్వెటర్స్‌తో పాటుగా అడవుల్లో దొరికే కొన్ని రకాల పండ్లు పెడతాడు. రూపీ కొత్తగా వింటున్న పేరుకి ఎవరావిడ అన్నట్టుగా పెద్దాయన వైపు చూస్తాడు. రూపీ అంటే రూపావతి అని మా గ్రామ దేవత పేరు బాబు. ఈ చుట్టుపక్కల ఉన్న 4 తండాల్లో వారికి ఆమె పేరు సుపరిచితమే. చిన్న వయసు అయినా కానీ పెద్ద మనసున్న పిల్ల. 4 సంవత్సరాల నుంచి చదువులేని మా తండా వాళ్ళందరికీ తలలో నాలుకలా ఉంటూ కొన్ని సమస్యల నుంచి బయటపడేసి ఆదుకుంది బాబు ఆ రూపీ. ఓహ్! తను మీ తండా అమ్మాయేనా? అనుమానంగా అడుగుతాడు. అవును బాబు. ఈ తండా కాకుండా మరో 2 తండాలు దాటితే చివరగా వచ్చే తండాలోనే ఆ అమ్మాయి ఉంటుంది. బడి కూడా లేని మా తండాలో పిల్లలకి చదువులు ముఖ్యమని చెప్పి గవర్నమెంట్ వారికి ఏవో కాగితాలు అర్జీ పెట్టి ఈ ప్రాంతంలో కూడా చిన్న బడి ఒకటి కట్టేలా చేసింది. అలాగే వైద్యం కోసం 4 తండాల వాళ్ళు పక్కనే ఉన్న టౌన్‌కి పోవాల్సిన పరిస్థితి ఉండేదైతే హాస్పిటల్ కట్టించడానికి సమయం పడుతుందని వాళ్ళు తేల్చి చెప్పడంతో అప్పటి వరకు అత్యవసర వైద్యం కోసం చిన్న ఆసుపత్రి అయినా కట్టించమని పెద్ద పెద్ద ఆఫీసులోని సార్లకి కాగితాలు పంపుతూనే మా గూడెంలో పెద్ద స్థితిమంతుడు బాగా డబ్బున్నోడైన దొర ఉన్నాడయ్యా. ఆయన సాయం తీసుకొని ఆ సారోళ్ళని కలిసి చిన్న ఆసుపత్రి 1, 3 నెలల్లో కట్టించి చాలా మంది ప్రాణాలు పోకుండా నిలబడేలా చేసింది. ఆ పిల్ల ఎంత చేసినా ఆ గూడెంలో ఉండేటోళ్ళలో కొంతమందికి ఆ విశ్వాసం లేక ఆ పిల్లని, ఆ పిల్ల చేసే మంచి పనులు చూసి ఓర్వలేకపోతూ ఉన్నా కూడా వారిని, వారనే మాటలను కూడా పట్టించుకోకుండా ఎంతో ఓర్పుగా, నేర్పుగా పనులన్నీ చక్కదిద్దుతూ తన పనేదో తనది అన్నట్టుగా ఉన్న ఆ పిల్లని చూస్తే ఇలాంటి పిల్ల నా కడుపున ఎందుకు పుట్టలేదనిపిస్తుందంటూ మధ్యలో మాట్లాడుతుంది ఆ ముసలవ్వ. సరే బాబు, ఇంక బయలుదేరదాం రండి అని సిద్ధూకి చెప్పి, ఏమే ఇంటావా? మరి నేను పోయొస్తా. ఈ రాత్రికి తిరుగు ప్రయాణం. వీలు పడుతుందో లేదో కానీ బువ్వ నీ ఒక్కదానికే వండుకొని తిను అని వివరంగా చెప్పి, సిద్ధు వెనకే వెళ్లి కారెక్కుతాడు. ఆ కొండల నడుమ ఉన్న దారిలో మెల్లిగా వెళ్తున్న సిద్ధు పాము చుట్టులా ఉన్న దారిలో అతి జాగ్రత్తగా కార్‌ని నడుపుతూ ఒక్కో తండా దగ్గర ఆగి పెద్దాయన్ని అడిగినట్టే అడుగుతాడు. ప్రతి ఒక్కరూ అలాంటి వాళ్ళు ఎవరూ కనిపించలేదని చెప్పడంతో ఒక్కో తండాలో ఎక్కువగా లేని ఊరి పాకలను చూస్తూనే ముందుకు వెళ్తారు. పెద్దాయన అందరికీ సుపరిచితమైన వ్యక్తే కావడంతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంటే, వాళ్ళు కూడా కల్మషం లేకుండా ఆయన్ని పలకరించి ఆతిథ్యం ఇస్తారు. సిద్ధు కూడా పెద్దాయనతో పాటుగా వారి ఆతిథ్యం తీసుకొని వారి వారి సంప్రదాయాల్ని, కొత్తగా ఉన్న అలవాట్లని చూస్తూ మధు కోసం కళ్ళతోనే జల్లెడ పడతాడు. ఇంత ఫాస్ట్ జనరేషన్‌లో ఉన్నా కూడా ఇంకా ఇళ్లల్లో కరెంటు సదుపాయం కూడా లేక కిరోసిన్ దీపాల వెలుగులోనే వారి జీవనాన్ని గడిపేస్తున్న వారిని చూసి కనీస సదుపాయాలని ఎలా అయినా వాళ్ళకి ఏర్పాటు చేసేలా చూడాలనుకుంటాడు సిద్ధు. పెద్దయ్య, ఇన్నేళ్లలో మీ ఊరికి కరెంట్ రావాలని మీరెప్పుడూ అనుకోలేదా? మన తండాకి వెళ్ళడానికి కారెక్కబోతూ అడిగాడు. ఎందుకు అనుకోలేదు బాబు. చాలా సార్లే అనుకున్నాం కానీ, ఎన్నికలప్పుడు తప్పితే మా ఊరి వైపు ఏ రాజకీయ నాయకుడు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అప్పుడు అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రమాణాలు చేసేవారు. ఎన్నికలయిపోయాక మా ముఖాలు కూడా చూసేవారే కాదు అని చెప్తూ, బాబు ఇప్పటికే పొద్దుపోయింది. ఇక ఈ దారిలో వెళ్ళడం అంత మంచిది కాదని చెప్పి కార్‌ని ఆపిస్తాడు పెద్దాయన. బాబు అదిగో కనిపిస్తుందదే చివరి తండా. ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అంటే కారు వెళ్ళదు. నడక దారే సరైంది. ఇంకా చీకట్లు, ముసురు కూడా ఇప్పుడిప్పుడే కమ్ముతున్నాయి కాబట్టి ఆ కాస్త దూరం నడిస్తే చివరి తండా వస్తుందని చెప్పి సిద్ధుతో కలిసి అటువైపు నడక మొదలుపెడతాడు పెద్దాయన. కాస్త దూరం వెళ్ళేసరికి బాగా చీకటి పడి దారి కనిపించడం కూడా కష్టమవుతుంది వారికి. అయినా కూడా మరికొద్ది అడుగుల దూరంలో ఉన్న తండాని చేరుకోవడం కోసం వేగంగా అడుగులు వేస్తుంటే, బాబు జాగ్రత్త బాబు. ఇక్కడ అడవి జంతువుల కోసం కొన్ని గుంతలు తీసుంటారు. చీకట్లో అవి మన కంట పడవు. జాగ్రత్తగా నడవండి అని సిద్ధుకు చెప్పడం, సరే అంటూ ముందుకు తిరిగి మరో అడుగు వేయబోయిన సిద్ధు, ఆగండి అక్కడే అని మృదు మధురంగా వినిపిస్తున్న గొంతు విని ఉన్న చోటే ఆగిపోతాడు. మీ మీ ముందు అడవి పందుల కోసం వేటగాళ్ళు తీసిన గొంతుంది. పడిపోతారు అక్కడే ఆగండని చెప్పిన అమ్మాయి గొంతు విని సిద్ధు నోటి వెంట మధు అనే పిలుపు అతని ప్రమేయం లేకుండా
బయటికి వస్తే చీకట్లో కనిపించని ఆమె రూపం కోసం అతని కళ్ళు ఆరాటంగా చూస్తాయి. రూపీ! ఎలా ఉన్నావమ్మా? ఆమె గొంతు గుర్తుపట్టి పలకరిస్తున్న పెద్దాయన్ని, తాతా బావున్నావా? చేతిలో ఉన్న కిరోసిన్ లాంతర్‌ని అతని ముందు పెడుతుంది. ఆ లాంతరు వెలుగులో ఆ అమ్మాయి ముఖం కనిపిస్తుందేమో అని వెతికిన సిద్ధు కళ్ళకు ఆమె ముఖంపై ఉన్న మేలి ముసుగు మేలి ముసుగు కారణంగా అతని కంటపడదు. తాత చాలా రోజులకి ఇటువైపు వస్తున్నావు. ఇతనెవరని సిద్ధు వైపు చూస్తుంది. ఇతని గురించి రేపు ఉదయం చెప్తాను కానీ, ఈ రాత్రికి మా ఇద్దరి బస మీ ఇంట్లోనే మరి అని చిన్నగా నవ్వుతారాయన. తాత అలా అడుగుతావేంటి? మీరెప్పుడూ మాకు అతిథి కాదు ఇంట్లో మనిషి. మీతో వచ్చిన అతనికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకున్న దాంట్లోనే మర్యాదలు చేస్తాం సరేనా? అని అతను కూడా నవ్వుతూ రండి అంటుంది సిద్ధు వైపు తిరిగి. లాంతరు వెలుగులో దారి చూపించి ఇంటి వరకు తీసుకెళ్ళి బాబు అని పిలుస్తుంది. ఏంటే రూపీ వచ్చే వచ్చే బయటున్న సిద్ధుని ఓసారి చూసి పెద్దయ్య ఎలా ఉన్నావు? మంచిగున్నావా? అని దగ్గరికెళ్ళి కౌగిలించుకుంటారు బరావత్ నాయక్. మంచిగానే ఉన్నాను నాయక్. ఇంతకీ మీ మనవడు చోటీ నాయక్ ఎక్కడా? అని అడుగుతూ ఉండగానే వచ్చేసా మీసాలు తాత అని ఆయన ముందుకొచ్చి నిలబడతాడు చోటీ నాయక్. బుడ్డోడిని భుజానికెత్తుకొని బడిగిపోతున్నావా మేరా జంగల్ కా సింగా ముద్దు చేస్తాడు. ఓ పోతున్న తాత అని ఆయన మీసాలు లాగుతాడు బుడ్డోడు. ఇంతకు పాఠాలు నువ్వు నేర్చుకుంటున్నావా? పంతులమ్మకు నేర్పిస్తున్నావా సింగా? నాకు తెలియనికి నేను నేర్చుకుంటూ నాకు తెలిసినవందరికీ నేర్పిస్తున్నాను మీసాలు తాత అని మీసాలు పట్టి లాగుతున్న ఆ బుడ్డోడికి మాటలకి అందరూ నవ్వేస్తే చిన్న వయసులోనే అంత మెచ్యూర్‌గా మాట్లాడుతున్న బుడ్డోడి వైపే అబ్బురంగా చూస్తాడు సిద్ధు. తాత మాటల తర్వాత ఇప్పటికే ఆలస్యమైంది. ఎప్పుడనగా తిన్నారో ఏంటో కాసింత ఎంగిలి పడుదురు రండని రూపీ వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు చేతికిస్తే మీరెవరు? అని అడుగుతాడు సిద్ధుని చూసిన సింగ. ఆయన మన ఇంటికొచ్చిన అతిథి కన్నయ్య. ఆయన వెళ్ళే వరకు ఆయనకేం కావాల్సొచ్చినా దగ్గరుండి చూసుకోవాలి. సరేనా? అలాగే అమ్మా! అని బుద్ధిగా తలూపి పక్కనే ఆరేసిన దండెం మీద ఉన్న టవల్‌ని సిద్ధు చేతికి ఇస్తాడు. గుడ్ బాయ్! అని తల నిమిరి వాడిని ఎత్తుకుంటాడు సిద్ధు. ఎందుకో వాడి స్పర్శ గందరగోళంగా ఉన్నా మనసుకు స్వాంతనని ఇస్తుంటే ఇంతకీ నీ పేరేంటి ప్రిన్స్? సింఘానా? చోటు నాయక్‌నా? కన్నయ్యనా? అని అడిగేస్తాడు. సిద్ధు మాటలకి కిలకిలా నవ్వేసిన బుడ్డోడు అవేం కావు అంటాడు. ఓహ్! అయితే ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టారా నీకు? బూరెల్లా ఉన్న బుగ్గలు నిమురుతూ వాటికో చిరు ముద్దు కానుకగా ఇస్తూ అడుగుతాడు. అవును అంకుల్. ఇప్పుడు మీరు కూడా మరో కొత్త పేరు పెట్టారు కదా ప్రిన్స్ అని కిలకిలా నవ్వేస్తాడు మరోసారి. కన్నయ్య మాటల తర్వాత ముందు అంకుల్‌ని భోజనం చేయనివ్వు అని చెప్పి రండి లోపలికి అని సిద్ధుని పిలుస్తుంది రూపి. అప్పటికే వారు కూడా భోజనం చేయడానికి సిద్ధమవడంతో ముందుగా తండ్రిని, వచ్చిన పెద్దాయన్ని సిద్ధుని కూర్చోమని చాపపరిచి కన్నయ్య నువ్వు కూర్చో అని చెప్తుంది. బుద్ధిగా తల్లి చెప్పినట్టే వారి పక్కన కూర్చున్న బుడ్డోడు సిద్ధుతో మాటలు కలుపుతాడు. మీరెన్ని రోజులు ఇక్కడ ఉన్నారు అంకుల్? మీరేం చేస్తుంటారు? చూస్తుంటే బాగా చదువుకున్నోళ్ళలా ఉన్నారే? వరుస ప్రశ్నలు వేస్తున్న బుడ్డోడిని కన్నయ్య అలా అడగకూడదు అని చిరుకోపంగా మందలిస్తుంది రూపి. అయ్యో! కన్నయ్య ఇప్పుడు తప్పుగా ఏమన్నాడని అలా కోప్పడుతున్నావని కూతుర్ని కసిరి నువ్వు తిను కన్నయ్య అని కొసరి కొసరి మనవడికి వడ్డిస్తారు గంగ. అవునండి. మీ బాబు వయసు చాలా చిన్నదైనా చాలా తెలివైనవాడు. బాగా మెచ్యూరిటీ ఉన్నవాడు. హౌ ఓల్డ్ ఆర్ యూ మై బాయ్? బుడ్డోడి తల నిమురుతూ అడుగుతాడు. 3 ఇయర్స్ అని 3 వేలు చూపించడంతో, అయితే నువ్వు సూపర్ కిడ్డోవి. అయితే అని నవ్వేస్తాడు సిద్ధు. హా! ఐ యామ్ సూపర్ కిడ్ అని బుడ్డోడు కూడా నవ్వేస్తే వాడి ముద్దు మాటలకి మిగిలిన వారు కూడా నవ్వేస్తారు. ఒకవేళ మధు బ్రతికి ఉంటే, మాకు కూడా ఓ కొడుకో, కూతురో పుట్టి ఉంటే ఇంతే ఉండేవారేమో అని బాధగా అనుకుంటూ బుడ్డోడిని చూస్తాడు సిద్ధు. మేరా చోటు ఇందా గుండెకాయ నీకిష్టం కదా అని బరావత్ బుడ్డోడి నోట్లో అందిస్తే, బావుంది తాత అని కసాపిసా నమిలేస్తూ, నువ్వు కూడా ఆపట్టు తాత అని ఆయన నోటికి బుడ్డి చేతులతో గోరు ముద్దని అందిస్తాడు. వయసు చిన్నదైనా మా సింగానికి మనసు పెద్దది అని గొప్పగా చెప్తూ బుడ్డోడి తల నిమురుతారు పెద్దాయన. వారి మాటల్లో వారుంటే రూపీ కళ్ళు మాత్రం సిద్ధు మీద నుంచి పక్కకి మరలవు ఎందుకో. అందరూ మాట్లాడుకుంటూనే భోజనాన్ని ముగిస్తే, బిడ్డ పోయి పెద్దాయనకి, ఆ బాబుకి పడక ఏర్పాట్లు చెయ్యి అని చెప్తారు గంగ. అలాగే ఆయి అని చెప్పి సిద్ధు కోసం బొంత వేసి, నులక మంచం దిండు, దుప్పటి వేసి రండని పిలుస్తుంది. రూపీ గొంతు విన్న ప్రతిసారి తను మధునేమో అనే సందేహం సిద్ధులో క్షణక్షణానికి పెరుగుతుంటే, పరదా మాటున ఉన్న ఆమె ముఖాన్ని ఎలా చూడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా! నేను కూడా బొంతలో పడుకుంటాను. మెత్తగా ఉంటుందని బుడ్డోడు బుద్ధిగా అడుగుతుంటే, లేదు నాన్న. నువ్వు, నేను, అమ్మమ్మ పాకలో చాప మీద పడుకుందాం అని బుజ్జగింపుగా చెప్తుంది రూపి. సరే అని
తల్లి మాటని కాదనలేక వాడు బుద్ధిగా లోపలికి వెళ్తుంటే, "సింగా రా మనిద్దరం పడుకుందామని" సిద్ధుని పిలుస్తాడు. సార్ అది చిన్న మంచం ఇద్దరికీ ఇరుకైపోతుందని సర్ది చెప్పాలని చూస్తుంటే, "మరేం పర్వాలేదు చిన్న పిల్లాడే కదా! నాకు ఇబ్బంది లేదని" చొరవగా వాడిని ఎత్తుకొని బెడ్ వైపు నడుస్తాడు సిద్ధు. ఇద్దరిని ఓ క్షణం పాటు అలాగే చూస్తున్న ఆమె కళ్ళు తెలియకుండానే మసకబారితే పరదా మాటలో చెంపలు దాటిన నీరు ఎవరికంటా పడకుండానే ఆవిరైపోతుంది. సింగా అని పిలుస్తూ బుడ్డోడికి మాటలు చెప్తున్న సిద్ధుని చూసి, బరావత్ పెద్దాయనతో కలుపుగోలుతనం ఉన్న మంచి వ్యక్తిలా ఉన్నాడు బాబు అని చెప్తుంటే, ఆ విషయం అతను చూడగానే అర్థమైందని చెప్తుంది గంగ. ఎందుకో బుడ్డోడి స్పర్శ సిద్ధు మనసుకి మధుని గుర్తు చేస్తుంటే, వాడిని గుండెలపై పడుకోబెట్టుకొని కథలను చెప్తూ నిద్రపోయేలా చేస్తాడు. వారిద్దరిని చాలా సేపటి నుంచి కిటికీలో గుండా చూస్తున్న రూపి, ఇద్దరి మాటల్ని వింటూ అలాగే నిలబడిపోతుంది. రూపి కాళ్ళు నొస్తాయి బిడ్డ. వచ్చి పడుకో. నీ బిడ్డడు కూడా ఆ బాబు దగ్గర నిద్రపోతాడులే అని చెప్పి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటారు గంగ. అలాగే ఆయి అని చెప్పి అప్పటికే సిద్ధు గుండెలపై వాడు నిద్రపోవడం చూసి అతని మంచం దగ్గరికి నడుస్తుంది. చల్లగాలికి అప్పుడే రెప్ప వాల్చిన సిద్ధు గుండెలపై తగ్గుతున్న బరువుకు కళ్ళు తెరిచి చూసి బిడ్డని ఎత్తుకుంటున్న రూపీ చేయి టక్కున పట్టుకుంటాడు. కొత్తగా తగిలిన స్పర్శకి రూపీ అతని వైపు చూస్తే పరిచయం ఉన్న స్పర్శ చాలా రోజులకి కొత్తగా తగులుతుంటే ఆమె వైపే చూస్తూ ఉండిపోతాడు. లేత గులాబీ రంగు పరదా మాటున ఆమె కలువ కళ్ళు కష్టంగా చెయ్యి వదిలి ఐ యామ్ సారీ అంటాడు సిద్ధు. ఇట్స్ ఓకే అండి. మీకు రాత్రంతా ఇబ్బందిగా ఉంటుందనే బాబుని తీసుకుందామని వచ్చాను అని చెప్పి మరోసారి ఎత్తుకోవాలని చూస్తే ఆగమన్నట్టుగా చెయ్యి చూపించి ఆపి బాబుని అలాగే ఎత్తుకొని ఎక్కడ పడుకోబెట్టను అంటాడు. గుడిసె లోపలికి తీసుకెళ్లి చాపపై పడుకోబెట్టమన్నట్టుగా చెయ్యి పెట్టి చూపిస్తే వాణ్ణి పడుకోబెట్టి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఓ క్షణం ఆగి రూపీ వైపే చూస్తాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి డోర్ వరకు వెళ్తుంది తలుపులు మూయడానికి. మీరేం చదువుకున్నారో తెలుసుకోవచ్చా? వెళ్ళబోయేవాడల్లా ఓ అడుగు ముందుకు వేసి వెనక్కి తిరిగి చూస్తూ అడుగుతాడు. చిన్నగా నవ్వి, పెద్దగా ఏం చదువుకోలేదు సార్. ఏదో పిల్లలకి అక్షరాలు, చిన్న చిన్న లెక్కలు నేర్పించగలిగేంత వరకే చదువుకున్నాను అని తెలివిగా సమాధానం చెప్పిన ఆమె వైపు ఓ క్షణం అలాగే ఆమె కళ్ళలోకి చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. బయటికైతే వెళ్ళాడు కానీ పరదా మాటున కనిపించి, కనిపించకుండా ఉన్న ఆమె రూపం అతన్ని ఒక్కచోట నిలకడగా ఉండనివ్వకుండా చేస్తుంది. ఇక మంచం మీద పడుకోలేక లేచి ఆకాశంలో నిండుగా కనిపిస్తున్న చందమామని చూస్తూ అలాగే చాలా సేపటి వరకు ఉండిపోతాడు. చంద్రుడిలో నవ్వుతున్న మధు రూపమే కనిపిస్తుంటే అతని పెదవుల్లో అతనికి తెలియకుండానే నవ్వు వచ్చి చేరుతుంది. కానీ ఇంతలోని మధు రూపం మాయమై పరదా మాటున ఉన్న రూపి కళ్ళు అతన్ని మరింతగా ఆకర్షిస్తుంటే గట్టిగా తల విదిలించి ఎందుకిలా? అని పదే పదే ప్రశ్నించుకొని సమాధానం దొరక్క వెళ్లి మంచంపై వాలి కళ్ళని మూసేసి ఆలోచనలకి అప్పటికి స్వస్తి చెప్తాడు. కానీ సిద్ధుకి తెలియని విషయం ఏంటంటే రూపి కూడా అతన్ని చూస్తూ అలాగే చాలా సేపటి వరకు నిలబడిపోయిందని, ఆ రాత్రి ఆమెకు కూడా కలత నిద్రే అయ్యిందని. కథ ఇంకా ఉంది. మరి రూపియే మధునా? మీరేమనుకుంటున్నారు? సిద్ధు మధు స్పర్శని గుర్తుపట్టలేడా? మరి రూబీని పట్టుకున్నప్పుడల్లా మధుయే గుర్తొస్తుంది గదా! సింగాన్ని చూస్తుంటే తన కొడుకే గుర్తుకొస్తున్నాడు. మరి మధుయే రూపీ అయితే ఎందుకు తను బతికి ఉన్నా కూడా సిద్ధు దగ్గరికి రాలేదు? అంటే సిద్ధుని తనింకా క్షమించలేదా? మరి సిద్ధు, మధు, రూపీ ఒక్కరేనని తెలుసుకుంటాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.